అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఉల్లికారం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే కాకరకాయ అనేది చేదు లేకుండా టేస్టీగా అద్భుతంగా ఉండాలి అంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే. ఈ వీడియో చూసి మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చేదు అనేది లేకుండా టేస్ట్ బాగుంటే ఈ రెసిపీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈ కాకరకాయ చేదు అనేది లేకుండా టేస్టీగా కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తయారు విధానం చూసేద్దాం. కాకరకాయ ఉల్లికారం రెసిపీ కోసం ముందుగా ఒక 1/2 kg పొడవు కాకరకాయలు తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసి అందులో ఉన్న గింజలు అవన్నీ తీసేసుకొని ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 teaspoon వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ ఈ సాల్ట్తో వాటర్తో మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మనం వాటర్ అని గట్టిగా పిండుకొని కాకరకాయ ముక్కలను వేరొక బౌల్లోకి వేసుకోవాలి. మీరు 2 టైమ్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వాటర్లో ఒకసారి గట్టిగా పిండుకొని వేరొక బౌల్లోకి వేసుకుంటే కొంచెం చేదు అనేది తగ్గుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వాటర్ అంతా తీసేసి గట్టిగా పిండుకొని వేరొక బౌల్లోకి కాకరకాయ ముక్కలను వేసుకోండి. ఒక బౌల్లోకి కాకరకాయ ముక్కలు తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి. మీరు మంట మీడియంలో ఉంచుకొని ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడి అయ్యాక 1 teaspoon మినప్పప్పు, 1 teaspoon శనగపప్పు మరియు 1 teaspoon జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోండి. చిటపటలాడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 8 నుంచి 10 వరకు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలిపేసుకోవాలి. మీరు మంట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ వెల్లుల్లి రెబ్బలు మరియు ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ను, ఉల్లిపాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని మంట మీడియంలోనే ఉంచుకొని మధ్యలో కలుపుతూ ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మరియు చింతపండు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోధుమ రంగు జస్ట్ ఒక 3 minutes వరకు కంటిన్యూగా కలుపుతూ గోధుమ రంగు వచ్చేంత వరకు, ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చేంత వరకు మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 3 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. మంట మీడియంలో ఉంచుకొని హీట్ చేసుకోండి. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మంట మీడియంలో ఉంచుకొని మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలిపేసుకోండి. ఇలానే మధ్యలో కలుపుతూ కాకరకాయ ముక్కలు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఫస్ట్ ఓన్లీ ఈ ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మూత వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్. మనం ఆల్రెడీ ఎండుమిర్చి యూజ్ చేసాం కదా, అందుకోసం మీరు కారం ఎక్కువ యాడ్ చేసుకోకుండా ఎండుమిర్చికి తగ్గట్టు 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఇప్పుడు మళ్ళీ మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, మనకు ఉల్లి కారం రెడీ. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కాకరకాయ మిశ్రమాన్ని మూత లేకుండానే మీరు కాకరకాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూత వేసుకుంటే మనకి కాకరకాయ చేదు అనేది లోపలే ఉండిపోతుంది. అందుకోసం మీరు మూత వేసుకోకుండా మంట మీడియంలో ఉంచి కాకరకాయలను మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ మంచిగా కరకరలాడే విధంగా పచ్చివాసన అనేది చేదు అనేది లేకుండా కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. చూడండి, ముక్కలు మనకు సగం ఫ్రై అయ్యాయి, మిగతా సగం మెత్తగానే ఉన్నాయి. మనకు కాకరకాయ ముక్కలు చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు బ్రౌన్ కలర్లో కరకరలాడే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ఇంకాస్త సమయం వరకు కాకరకాయ ముక్కలను బాగా డార్క్గా ఫ్రై అయ్యేంత వరకు మంట మీడియంలో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. కాకరకాయ ముక్కలు మనకు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మీరు మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకొని అంతా కలిసేలా గరిటెతోనే కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు కాకరకాయ కర్రీ అనేది, ఈ కాకరకాయ ఉల్లికారం అనేది ప్రిపేర్ చేయండి. పక్కా చేదు అస్సలే ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఓకే, అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. మరియు రుచికి తగ్గట్టు సాల్ట్. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మీరు ఇంకో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలిపేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మూత వేసుకొని ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కాకరకాయ ఉల్లికారం రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ ఉల్లికారం అనేది ప్రిపేర్ చేస్తే అసలు చేదు లేకుండా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.